వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు? ఎవరు అంటే ఉన్నవాళ్ళల్లో నిజానికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాగూ గిట్టదు. వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వకూడదు ఈ రాష్ట్రంలో, వేరే పార్టీ అధికారులకు రాకూడదు ఈ రాష్ట్రం తెలంగాణలో. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా రేవంత్ రెడ్డి అనేవాడు అసలు రాకూడదు. అదురు వాళ్ళు మరి అది ఆ కోరిక మరి అట్లా ఉందో ఏమో, పోయిపోయా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చున్నాడు ఇప్పుడు. సో దాంతో చాలా సఫకేషన్ ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరినైతే చూడకూడదు అనుకున్నారో అతన్నే చూడాల్సి వస్తుంది రోజు. దానికి తగ్గట్టు నువ్వు ఒకటంటే నేను రెండు అంట అన్నట్టుగా అటాకింగ్ కూడా అట్లాగే ఉంది. రేవంత్ రెడ్డి స్ట్రెంతే అది కదా, విమర్శని చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టడం అతనికి ఉన్న ఇది. అంటే అఫ్కోర్స్ బీఆర్ఎస్లో ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుంది, ఎలాంటి అటాక్ ఉంటుంది, అలాంటి లాంగ్వేజ్, అలాంటి కౌంటర్ అటాక్ అటు నుంచి కూడా వస్తుంది రేవంత్ రెడ్డి వైపు నుంచి. ఈ దీంట్లో ఎలాగైనా ఈ ప్రభుత్వం రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ తొలి రోజు నుంచే మొదలుపెట్టింది, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని ముందు అన్నారు. తర్వాత కాస్త విమర్శలు వచ్చేసరికి కూలిపోతుందని మీరెట్లా చెప్తున్నారు, మీరేమన్నా కాన్స్పిరసీ చేస్తున్నారా అని పబ్లిక్ నుంచి లేకపోతే పొలిటికల్ విశ్లేషకుల నుంచి కాస్త విమర్శలు రావడంతో ఆ కాంగ్రెస్ సంగతి మనకు తెలుసు కదా, వాళ్ళే గోలగొట్టుకుంటారని ఇట్లా కొద్దిగా టర్న్ చేసే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ అది కూడా కొంత వాస్తవమే. కాంగ్రెస్లో కొంతమంది కేసీఆర్ గారి కోవట్ల పని మీద ఉన్నారు ఆల్రెడీ, అది ఆల్రెడీ కనబడుతూనే ఉంది. క్యాబినెట్లోనే ఉన్నారు ఏకంగా కోవట్లు, కేసీఆర్ గారు కోవట్లు. సరే, అది వాళ్ళు చూసుకుంటారు అనుకోండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు జీర్ణించుకోలేకపోతుంది రేవంత్ రెడ్డి సీఎం అవడాన్ని? ఎందుకు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో, ఆయనకి ఇప్పుడు రెండు బాధలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఆయన రాజగురువు అధికారం కోల్పోవడం ఒక బాధ అయితే, అసలు గిట్టని ఇష్టం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడం. ఇంకెవరైనా ఉంటే ఈ బాస్ ద్వారా మేనేజ్ చేసుకునేవాడేమో, రేవంత్ ఉండేసరికి అది మేనేజ్మెంట్ కుదరదు ఇంకా. అందుకని తట్టుకోలేక ఇప్పుడు ఇద్దరు కలిసి గూడుపుటాన్ని ఏమైనా చేస్తున్నారా అనేది లేటెస్ట్ చర్చ. ఈ చర్చ ఎప్పటి నుంచో ఉంది నిజానికి. రేవంత్ రెడ్డి మా ఎండి రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనీసం విష్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి తోటి ముఖ్యమంత్రిగా అనే మాట వచ్చినప్పటి నుంచే ఈ చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, సంథింగ్ ఏదో నడుస్తోంది బ్యాక్ అని. ఇంకోటి ఏంటంటే పోలింగ్ రేపు అనగా ముందు రోజు నైట్ నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీసులు వచ్చారు, ఏపీ పోలీసులు 100 మంది వచ్చే నానా హడావుడి. ఏంటి అక్కడ ఏదో మళ్ళీ సెంటిమెంట్ని కాస్త రగిల్చే ప్రయత్నం చేశారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళను, అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అఫ్కోర్స్ ప్రజలు దాన్ని పెద్దగా లెక్కలో తీసుకోలేదనుకోండి, ఖమ్మం నల్గొండ స్వీప్ అయిపోయినాయి. అయితే అప్పటి నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నాలు కాస్త ఇప్పుడు ఏదో పీక్స్కి వచ్చినాయా అనిపిస్తోంది. అది ఒక్కొక్కసారి ఎంత లేదన్నా ఆ కడుపులో గ్యాస్ ఆగదు కదా, బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసింది. అందరికంటే ఎక్కువ విజయసాయిరెడ్డికి ఇప్పుడు ఎక్కువ గ్యాస్ ఉంది. అక్కడ ప్రభుత్వం డోల్ డ్రమ్స్లో ఉంది, ఇక్కడ ప్రభుత్వం కూడా పోయేసరికి వీళ్ళ అక్రమార్జనలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి కదా మెజారిటీ. దాంతో అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతామని పాపం ఆ బాధ ఉన్నట్టుంది. రాజ్యసభలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామో కూలిపోద్దాం అని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? రాజ్యసభలో ఉన్న టాపిక్ ఆ అంశం మీదే మాట్లాడాలి నువ్వు. ఆ అంశం మీద మాట్లాడకుండా పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పే స్థాయికి నువ్వు వచ్చావంటే రాజ్యసభలో అసలు మరి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వచ్చు కాంగ్రెస్ వాళ్ళు. లేకపోతే అతని మీద మరి ఇంకేదైనా ఉంటాయి, కేసులు లాంటివి పెట్టవచ్చు. ఏ దీంట్లో నువ్వు ఊహించి చెప్తున్నా నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటని అడగవచ్చు. మరి కాకపోతే బీజేపీ వాళ్ళు కాబట్టి అలా అడగరేమో, ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్కి ఉండే వైరం దృష్ట్యా. సో విజయసాయిరెడ్డి అలా అనేసరికి ఈ అనుమానాలు బలపడ్డాయి. బీఆర్ఎస్ వైసీపీ కలిసి ఒక జాయింట్ కాన్స్పిరసీ ఏదో చేస్తున్నాయి, ఒక యాక్షన్ ప్లాన్ ఏదో వర్కౌట్ చేస్తున్నట్టుగా అనుమానాలు బలపడ్డాయి నిన్నటి నుంచి. నిజంగా అలాంటిది ఏమైనా ఉందా?
ఎందుకు, ఒకవేళ ఉంటే ఎందుకు అనేది మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో కలువ సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాకేష్ కుమార్ గారు ఉన్నారు, మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గౌతమ్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే గౌతమ్ గారు. మనం చర్చను స్టార్ట్ చేసే ముందు విజయసాయి రెడ్డి గారి గ్యాస్ ఏంటో ఒకసారి, కడుపు మంట ఏంటో ఒకసారి అది విందాం. అది చూస్తే కాస్త అందరికీ అర్థమవుద్ది. బయట Now they have suffered. Now, after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. Now they have suffered. Now, after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. Now they have suffered. Now, after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. రైట్. అది గౌతమ్ గారు, మరి చాలా అబద్ధాలు చెప్పి 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చారంట. మరి ఆయనకు అబద్ధాలకు పేటెంటే ఆయన కదా, ఆయనకు ఉంది కదా. మరి ఆయనకి ఎక్కడ కనపడ్డాయో అబద్ధాలు అంతా. 60 రోజులు అయిందా? అంతే. ఇవాళకి 60 రోజులు, 58 రోజులు అయింది తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే రేవంత్ రెడ్డి నాయకత్వంలో. 58 రోజులకే అసలు నిద్ర పట్టట్ల, తలకాయలు పగిలిపోతున్నాయి, గుండె నొప్పులు వస్తున్నాయి. అది ఏం అర్థం కాని పరిస్థితి. సో ఈ విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు త్వరలో టైం అంతా ఎంతో కాలం లేదులే అనే తరహాలో వచ్చింది. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఒకటి, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం అనేది వైసీపీ మరో 3 నెలల్లో అధికారం కోల్పోబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నాడిని బట్టి ముందు నేను చెప్పదలుచుకున్నాను. సో 3 నెలల్లో అధికారం కోల్పోతాం అనేటువంటి భయము, అసహనంతో ఏదో పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టు ఊడిపడుతుంది అన్నట్టు ఈ పిల్లి శాపనార్థాలు తెలంగాణ ప్రభుత్వం మీద పెట్టడానికి, ఈ అసహనంగా ఉండేటువంటి, అభద్రత ఉండేటువంటి అపజయాన్ని రేపు రాబోతుందని ఊహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన నాయకుడు ఆ అంశాన్ని రాజ్యసభలో చెప్పడానికి ప్రయత్నం చేశారనంటే మీరన్నట్టు కొద్దిగా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు సీరియస్గా ఆలోచించాలంటే, మనం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో ఎన్డీఏ కూటములతోటి ప్రతి రాష్ట్రంలో పార్టీలను చీల్చి ప్రభుత్వాలను పడగొట్టినటువంటి చరిత్ర సుమారు 7-8 రాష్ట్రాల్లో జరిగింది. ఇటీవల మహారాష్ట్రలో జరిగింది. జార్ఖండ్లో సిబి సోరెన్ అరెస్ట్ చేసి అక్కడ ఒక ప్రయత్నం అటెంప్ట్ చేయబోయారు. ఆమ్ ఆద్మీ పార్టీని చేల్చడానికి ప్రయత్నం చేస్తే చివరికి కేజ్రీవాల్ గారు ప్రకటించారు, నన్ను బీజేపీలోకి వచ్చేయమంటున్నారు, నా మీద కేసులు లేకుండా ఉంటాయంటున్నారు అనే విషయాన్ని స్వయంగా కేజ్రీవాల్ కూడా ప్రకటించారు. అంతకుముందు మధ్యప్రదేశ్లో జరిగింది, అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది, గోవాలో జరిగింది. పెద్ద కుట్రలకి, రాజకీయ కుట్రలకి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కొనేసి ప్రభుత్వాలను పడగొట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది కనుక దాంట్లో భాగమైనటువంటి బి టీములుగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ బహుశా తెలంగాణలో అలాంటి అటెంప్ట్ చేయబోతున్నారేమో అనే అనుమానం కలుగుతూ ఉంది. అవును. సో అందుకని మన విజయసాయి రెడ్డి గారి రాజ్యసభ ప్రసంగంలో త్వరలోనే ప్రభుత్వం అక్కడ కూలిపోతుంది అనేటువంటి చెప్పటం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళ కుట్రను బయటపెట్టింది. భారతీయ జనతా పార్టీ మేము ఒకటే, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మేము ఒకటే, మేమందరం కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నం చేస్తున్నాము అనే అంశాన్ని
వారు కూలిపోతుంది అనేటువంటి శాపనార్థాలతోటి మొదలుపెట్టారు. కనుక తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈ భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగమవుతున్నటువంటి వైసీపీ పట్ల, బీఆర్ఎస్ పట్ల అత్యంత చైతన్యవంతంతో ఉంటారని, ప్రజలు తిరగబడతారని, కేసీఆర్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చి 60 రోజులు కాలేదు. ఈ ప్రభుత్వం ప్రజారంజకంగా, ప్రజా సంక్షేమంగా, ప్రజాస్వామ్యమైనటువంటి పాలనని అందిస్తూ ఉంది. అందరూ కూడా, ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సెక్రటరియట్కి నేను 2 రోజుల క్రితం వెళ్ళాను. అంతకుముందు ఎప్పుడు నేను కూడా వేరే పనుల మీద కూడా వెళ్ళలేదు, నాకు పర్సనల్గా మిత్రులు ఉన్నప్పటికీ కూడా. నేను వెళ్ళి చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా మంత్రులకి విజ్ఞాపనలు ఇవ్వడానికి ఆ సెక్రటరియట్లకు వందలాది మంది వస్తూ వాళ్ళు ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చాక ఒక ప్రజాస్వామ్య పార్టీ మా పాలనలోకి వచ్చా మొదటిసారి అనేటువంటి భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. అదే ఆ క్రెడిట్ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి, దానికి నాయకత్వం వహించినటువంటి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, వాళ్ళ టీంకి ఆ రకమైన క్రెడిట్ దక్కుతూ ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని కోల్చాలనేటువంటి కుట్రలో వైసీపీ భాగం అవుతుంది. నిన్న విజయసాయిరెడ్డి గారి రాజ్యసభలో ఉపన్యాసం విన్న తర్వాత ఆయన ఎంత బాగా ఆర్టికులేట్ చేసినప్పటికీ బీజేపీతో మేమున్నామని చెప్పడం కోసమే ఆయన తాపత్రయం అంతా సరిపోయింది. కనుక వారు బీజేపీ సిద్ధాంతాన్ని ఇప్పుడు వల్లివేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ ముక్త భారత్ అని. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది బీజేపీ ఇస్తున్న నినాదం. వాళ్ళకి కాంగ్రెస్ దేశంలో తిరిగి పుంజుకోవటం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం, దేశంలో రాజ్యాంగం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ ఉద్దేశం షర్మిల ముక్త భారత్ అన్నమాట. షర్మిల ఉండకుండా చూడాలనేది వాళ్ళ కోరిక అయి ఉంటుంది. వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, ముక్త ఆంధ్రప్రదేశ్. సో అందుకని వాళ్ళు షర్మిలని ముక్త భారత్ అన్న, షర్మిల ఇట్స్ నౌ షీఈ్ ఇన్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అవును. కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఏఐసిసి వారు నియమించిన తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ నాయకురాలు, అండగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే అసలు అసందర్భ ప్రేలాపన అంటాం కదా మనం. అసందర్భ ప్రేలాపన లాగా రాజ్యసభలో ఉన్న అసందర్భం అని నేను అనుకోవట్లేదు, అసందర్భం కాదు. బహుశా నేను వెంకటకృష్ణ గారు అసందర్భం అని మనం అనుకున్నప్పటికీ కూడా ఒక వారం రోజుల క్రితం కరీంనగర్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే విషయాన్ని కూడా వారు మాట్లాడిన దానికి, ప్రభుత్వం కూలిపోబోతుందని మాట్లాడిన చిన్న సబ్మిషన్. కేటీఆర్ గారి విషయంలో వారం రోజుల క్రితం కాదు, అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు నుంచే మొదలు పెట్టారు. ఆ రోజు అసెంబ్లీలోనే అన్నాడు ఆయన. అసెంబ్లీలోనే అన్నాడు. కాకపోతే సరే ఈ ఒకే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాబట్టి అన్నారు, లేకపోతే అక్కసేదో వెలగక్కారు, అట్లేదో అనుకుంటానికి కొంత ఏమన్నా ఇది ఉంది. ఆయనకి ఏం పని అండి పక్క రాష్ట్రంలో ఉన్న సార్? మనం వెంకటకృష్ణ గారు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉంది. కాంగ్రెస్ బలపడితే వైసీపీ అంతరించిపోద్ది. వైసీపీ అంతరించిపోతున్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరినీ వాళ్ళ మద్దతు కోరతారు. దాంట్లో పక్కనున్న కేసీఆర్ ఒకరు, కేంద్రంలో ఉన్న బీజేపీ ఒకరు. కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఎన్నికల ముందు, బీజేపీ, కేసీఆర్, ఎంఐఎం ముగ్గురు ఒకే కూటమి అని చెప్పారు. ఇక్కడ కూడా మేము అదే చెప్తున్నాం. బీజేపీ, వైసీపీ, అలాగే టీడీపీ, పవన్ కళ్యాణ్ కూడా ఒకే కూటమిగా ఉండటం దురదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకని. నిన్న ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు మాట్లాడింది అయితే బీజేపీతో ఆయన ఏమంటారు, ఆ చెప్పుల్లో కాళ్లు పెట్టినట్టు మెప్పు కోసం బీజేపీ వాయిస్ ని నిన్న వినిపించినట్టే వారు మాట్లాడారు. అదేలే బీజేపీ మెప్పు కోసం ఇక్కడ ఎట్లాగూ ఆయన అనుంగు మిత్రుడు కాదులే, పెద్ద ఆయన కాబట్టి మిత్రుడు అప్పుడు గురువు గారు అనుకోవాలి. ఆయన గురువు గారు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు అనుకుని ఉండొచ్చు విజయసాయిరెడ్డి బహుశా. అంతే తప్ప కేసీఆర్ గారు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు. రాకేష్ గారు గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ ఛానల్ మెంబర్స్ అందరికి. ట్రావెల్లో ఉన్నట్టున్నారు మీరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు విమర్శించుకున్నారు, ఒకరినొకరు తిట్టుకున్నారు అని అంటే డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ లాజిక్, మనం అర్థం చేసుకోవచ్చు. మనమే కాదు ఎవరైనా అర్థం చేసుకుంటారు ఈ రాజకీయాల్లో ఉంటాయిలే అని. మీ ఫ్రెండ్
పక్క రాష్ట్రం మీ ఫ్రెండే, మీ మిత్ర పార్టీ. సో శిష్యుడు కూడా, ఫ్రెండ్ ఏం కర్మ, శిష్యుడు కూడా ఆయన సలహాలు తీసుకుంటాడు కదా కేసీఆర్ గారి దగ్గర. ఆయన పార్ట్నర్, ఆయన జైలు మేటు, లేకపోతే ఆయన అప్పుల మేటు, ఆయన అక్రమాల మేటు, ఇవన్నీ చాలా ఉన్నాయిలే. ఆయన రాజ్యసభలో ఈ టాపిక్ తేవడం అవసరమా రాకేష్ గారు? ఇది మీకు నష్టం చేసే వ్యవహారం కాదా? పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ను జగన్ కుమ్మక్కయి రేవంత్ను పడేస్తారట అనే ప్రచారం జనంలోకి వెళ్తే పార్లమెంట్లో ఎలక్షన్స్లో రేపు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్స్ నాకు అయితే కదా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ ఇష్యూ కూడా మాకు పక్క రాష్ట్రంలో జరుగుతున్న వాటికి ఎలాంటి సంబంధం లేదు సార్. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, గొప్ప మాట. నేనేమంటున్నా అంటే ఎక్కడ కూడా మా కేటీఆర్ గారు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుందనో లేకపోతే ఈ ప్రభుత్వం రాలిపోతుందనో ఎక్కడ కూడా మేము చెప్పలేదండి. నెంబర్ 1. నెంబర్ 2, అనవసరంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే ఎవరు ఇష్టారాజ్యంగా పరేసుకుంటున్నటువంటి దాఖలాలు మనం చూసాం. కానీ ఎక్కడ కూడా మా పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం కూలిపోతాను ఏ రోజు కూడా అనలేదండి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తాం, చూద్దాం, వెయిట్ చేద్దాం అని చెప్పి అన్నారు. కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదండి. ఎందుకంటే మీరు కూడా అన్నారు అసెంబ్లీలో కేటీఆర్ గారు అన్నారని అంటే సీనియర్ జర్నలిస్ట్ ఎక్కడ కూడా అనలేదు. కాదు అనలేదని మీరు అన్నారని నేను ఇద్దరు అన్నం అంతవరకు వాస్తవం. నేను కాదట్లా రాకేష్, నేను మిమ్మల్ని అడ్డుపడట్లే. అన్నారని నేను అన్నాను, అనలేదని మీరు అంటున్నారు. అన్నారో అనలేదో ప్రజలకు తెలుసు. ఓకే, దాన్ని అక్కడితో ఆపేసి నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు సార్. సరే మా శిష్యుడు అనుచరుడు అని మీరు ఏం చెప్పినా గానీ నేనేమంటున్నా అంటే అమరావతి ఇనాగ్రేషన్ కు గౌరవ అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి అటెండ్ అయ్యి రావడం జరిగిందండి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు పనిచేశారంటే టీడీపీ గవర్నమెంట్ లో పనిచేశారు తప్పితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పనిచేయలేదండి. కాబట్టి నేనేమంటున్నా అంటే సరే ఎవరు ఎన్ని వక్ర భాషలు చెప్పినా అది ఉంటుందా పోతుందా అని. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు గౌతమ్ గారు కూడా చెప్పారు, తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అంటే మొత్తం దేశం మొత్తంలో బీజేపీ ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ రోజు బీజేపీతో కలిసి ఎక్కడ కూడా మేము లేమండి. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి కుట్ర చేస్తున్నాయి బీఆర్ఎస్ మీద. ఎందుకు చెప్తున్నారంటే మన ఎమ్మెల్సీ ఎలక్షన్ చూడు లేదు సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు చూసాం, లేకపోతే కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్లో చూస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు నిధులు అడగంగానే వెంటనే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయి కూడా నిధులు ఇస్తున్నటువంటి దాఖలాలు మనం చూసాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎక్కడ మేము ఏ రోజన్నా బీఆర్ఎస్ పార్టీగా మేము ఈ ప్రభుత్వం కూలిపోతాం, మేము తప్పకుండా 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చారు, అప్పటి వరకు వెయిట్ చేస్తామని చెప్తున్నాం. మేము ఏ రోజు కూడా ముందు తొందరపడలేదు. మేము ఈ రోజు జరుగుతున్నటువంటి మా సమావేశాలన్నీ కూడా పార్లమెంటరీ ఎలక్షన్లకు కావాల్సినటువంటి సన్నాహ సమావేశాలు జరుగుతున్నాయి తప్పితే అంటే మీరు అన్నరా లేదా అనేది ఒక ఆస్పెక్ట్. మీ వాళ్ళు మీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే కడియం శ్రీహరి గారు, లేకపోతే ఇంకొకరు ఎవరు ఏమన్నారు, ఇక ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నాయిలే. కానీ చరిత్రలో ఒకవేళ మీరు అనలేదన్నా కాబట్టి కొంచెం దాన్ని అట్లా పక్కన పెడితే విజయసాయి రెడ్డికి ఏం అవసరం అంటే పక్క రాష్ట్రంలో ఏం మాట్లాడతారో మాకెట్లా అంటే వాళ్ళు మాట్లాడేది మిమ్మల్ని స్వామి. ఆయన ఎవరో ఒక మంత్రి వినండి, గతంలో తెలంగాణలో ఎట్లున్నాయి రోడ్లు చూసొచ్చారు వెళ్ళి ఒక మంత్రి అంటే మొత్తం మీ నాయకులందరూ వరుస పెట్టి తిట్టారు ఆ మంత్రిని, ఆంధ్ర మంత్రిని. ఎందుకు? మా తెలంగాణ గురించి నువ్వెవడరా మాట్లాడటానికి? అవునా కాదా? మరి వైసీపీ ఎంపీ సంబంధం లేదు, పైగా ఈ టైంలో మీ గురించి మాట్లాడితే పార్లమెంట్ ఎన్నికల ముందు ఇక వీళ్ళిద్దరు కావాలనే చేస్తున్నారని చెప్పి జనంలో రాంగ్ సిగ్నల్ పోతే మీకే బొక్క కదా. మీరు ఖండించుకోకపోతే ఎట్లా? దాన్ని ఇమీడియట్ గా మీరు ఖండించాల్సింది కదా. సార్ మీకు ఒకటే మాట చెప్తాను, వెంకటకృష్ణ గారు ఎక్కడన్నా మా పేరు తీసుకున్నాడా విజయసాయి రెడ్డి? అరే మా ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పడతాయని చెప్పారా? లేదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో. లేదా 1 మినిట్ అండి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందని చెప్పాడు. ఎవరు గవర్నమెంట్ వస్తుందో మాకు సంబంధం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మేము సుస్పష్టంగా ఉన్నామండి. 5 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు,
ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, మనం ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉండాలి తప్పితే ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు డెమోక్రటిక్ స్పిరిట్ లేదు, దాంట్లో తప్పలేదు. ఎగ్జాక్ట్లీ. మీకు ఒకటే చెప్తున్నాను, కేసీఆర్ గారికి ఇంకొక 15 రోజులు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉన్నా గానీ రిజల్ట్ వచ్చిన 3వ తారీఖు నాటే రాజీనామా చేసి గౌరవంగా గవర్నర్ గారికి పంపించి వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా మేము ఏ రోజు కూడా చెప్తున్నాం, ప్రాబ్లం ఉంది. మేము 5 సంవత్సరాల వరకు సార్ వెంకటకృష్ణ గారు, మేము 5 సంవత్సరాల వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటాం. తప్పకుండా మాకు అవకాశం వచ్చినప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలక్షన్లకు పోతాం తప్పితే ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ మీదనో ఇంకో పార్టీ మీదనో ఎక్కడ కూడా మేము ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చెయ్యమండి. రైట్, రాకేష్ గారు, ఇది మంచిదే. నిజానికి డెమోక్రటిక్ స్పిరిట్ లో చూస్తే ప్రభుత్వాన్ని పడేయాలనే ఆలోచన, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నేను కాదనట్లేదు. దేశంలో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 89 రాష్ట్రాల్లో అలాంటి చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు మన ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోసిన అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా ఉన్నాయి, నో డౌట్. అయితే అటువంటి జరగకూడదు, దాన్ని ఎవరు ఎంటర్టైన్ చేయకూడదు డెమోక్రసీలో. అట్లాగనే వేరే పార్టీలో ఎమ్మెల్యేలు అందరినీ లాగేసుకుని వాళ్ళని అసలు అసెంబ్లీలో లెజిస్లేటివ్ పార్టీలే లేకుండా చేసే ప్రయత్నాలు కూడా జరిగినాయి. అవి కూడా జరగకూడదు. రిమార్క్ లాగా చెప్తున్నా అంతే తప్ప ఇక్కడ విమర్శించడం అనేది కాదు నా ఉద్దేశం. రాకేష్, ఈ రోజు మా పార్టీ ఎంపీ పెద్దపల్లి ఎంపీ ఉన్నటువంటి వెంకటకృష్ణ గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వెంకటకృష్ణ సారీ మన వెంకటేష్ నేత గారిని. థ్యాంక్ యూ. తప్పకుండా అయితే తప్పేందన్న, మీలాంటి ఇప్పుడు మా ప్రాంతంలో ఎమ్మెల్యే మీరు కూడా అయితే తప్పే. నేను ఒకటే అంటున్నాను అన్న, మీరు ప్రజల పక్షాన పోరాటం చేసే వృత్తి, మీరు ఏ రోజు కూడా స్వార్థం గురించో దేంట్లో ఎక్కడున్నా కానీ మీడియా పక్షాన ప్రజల పక్షాన ఉన్నారు. నేను ఒకటే కోరుకుంటాను, ఈ రోజు వెంకటేష్ నేత గారిని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. అది వాళ్ళ ఇష్టం, పార్టీగా పొలిటికల్ పార్టీగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని మీరు కూడా ప్రశ్నించలేదు. ఏముంది, ఎలక్షన్ల ముందు ఒక 4 రోజులు కూడా లేదు, 20 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల ఒరిగేది లేదు, అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ రైట్, ఎనీవే ఇక్కడ విషయం ఏంటంటే రాకేష్ భాయ్, ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలు దానికి తీర్పునిచ్చారు. 5 ఏళ్లు మనం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని మీరు ఏదైతే చెప్పినారో, అసెంబ్లీలో కూడా ముందు కేటీఆర్ గారు మొదటి స్పీచ్ అట్నే స్టార్ట్ చేశారు మొన్న. కానీ ఒక 5 నిమిషాలు గడిచేసరికి వే మారిపోయింది, ఆవేశం వచ్చేసి. లెట్ మీ సే సంథింగ్. ఓకే, సరే, అది రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో పార్టీలు కాబట్టి ఉంటాయిలే అని అనుకున్నారు అందరూ. ఓకే, దట్స్ అంతవరకు మంచిదే. అయితే ఈ డెమోక్రటిక్ స్పిరిట్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయి ఉంటే, అంటే ఉంటారు కదా మన ఫ్రెండ్స్, మనకు నచ్చిన వాళ్ళు, మనకి వంతపాడేవాళ్ళు, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి మీరా ప్రధాన కార్యదర్శిని చూశాను. ఎనీవే, లీడర్ పోని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాళ్ళ టీం అంతా వెళ్ళి విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. మరి ఇక్కడ చేయాల్సింది యాక్చువల్గా అక్కడ వాళ్ళు చేయాలి, లెక్క ప్రకారం రాజ్యసభ చైర్మన్కి ఫిర్యాదు చేయాలి. మాణిక్యం ఠాకూర్ చేసినట్టున్నారు రాజ్యసభ చైర్మన్కి. ఎనీవే, మీరు ఏమని ఫిర్యాదు చేశారు, ఎవరి మీద చేశారు సుజాత గారు? యాక్చువల్లీ నిన్న మాట్లాడాడు కదండి, మనం ఇందాక కూడా బయట చూసాము దాని మీదనే. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాకముందే కూలిపోతుందనే మాట అసలుకి ఆయనకు సందర్భము కాదు, అవసరం కాదు. మా రాష్ట్రం ఎక్కడ, ఆయన రాష్ట్రం ఎక్కడ, పోనీ జాతీయ పార్టీ అంతకన్నా కాదు. మా రాష్ట్రంలో వాళ్ళ కార్యకర్తలు కూడా లేరు, కానీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బంధువులు ఉండొచ్చు. అదే ఆటంకం రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం కాబట్టి ఆ అక్కస్సుతో ప్రభుత్వాన్ని కూల్చేస్తే వాళ్ళకి ఏదైనా లాభం చేకూరుతుందనే విషయంలో వాళ్ళు మాట్లాడి ఉంటారు. నేనంటాను ఈ విషయంలో ఈ రోజు వాళ్ళ మీద కేసు పెట్టడం ఒక ఎత్తు అయితే, వీళ్ళు ముగ్గురు బీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఒక సిండికేట్గా మారారనిపిస్తుంది. ఓ సిండికేట్గా మారి ఈరోజు రాజకీయ సిండికేట్ చేసుకుని వాళ్ళు నువ్వు ఇలాను నేను గిచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని యాక్టింగ్లు తప్పించి, పాపం సోదరుడు ఇందాక అంటుండే ఏం తెరవని, అంటే మీరంటే అనలేరు కానీ నేనైతే డిఫెండ్ చేస్తాను. నేను చెప్తాను సోదరుడికి, రాకేష్ సోదరుడికి, మర్చిపోయినట్టున్నావు సోదర, వారం రోజులు ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే కడియం శ్రీహరి గారు అన్న మాట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. అంతెందుకు మీ మిత్ర పార్టీ అయినటువంటి కేంద్ర పార్టీ రాజాసింగ్ గారు కూడా అన్నారు. ఇమీడియట్గా మా నాయకులు వెళ్ళి
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కేసు నమోదు చేశారు. మీరు అనలేదు అనే మాటకు నేను సాక్ష్యం చెప్తున్నాను. అది మా దగ్గర కేసు ఫైల్ చేసినటువంటి రిపోర్ట్ కూడా మా దగ్గర ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది సోదరు, మర్చిపోతే నేనేం చేయలేను. అండ్ మోరెవర్ కేటీఆర్ కూడా ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం 3-4 నెలల కంటే ఎక్కువగా అన్న మాటలు మర్చిపోతే అన్నారు. ఎందుకంటే 1.8% మీకు వచ్చింది అని అన్నారు. కానీ 2014లో ఓటు శాతం ఎంత అనేది కాదు. ఈరోజు మీకన్నా ఎక్కువగా 2014లో మీకు 62 సీట్లకే వస్తే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, మాకు ఈరోజు 64 సీట్లు ప్లస్ 1 65 సీట్లతో మేము అధికారంలోకి వచ్చాం. కానీ ఏనాడు కూడా 2014 నుంచి 18 వరకు ఏనాడు కూడా మేము ప్రభుత్వాన్ని కూలుస్తాము అనలేదు. పైగా మా దగ్గర నుంచి 12 మంది ఎమ్మెల్యేలని మీరు మీ పార్టీలో కొనుగోలు చేసుకున్నారు అనుకుందామా, లేకపోతే పార్టీలు ఫిరాయించి అభివృద్ధి కోసం అని వాళ్ళు చెప్పుకున్న మాట అనుకున్నామా? ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షం లేకుండా చేసినటువంటి మీ నాయకుడికి మీకు జోహార్లు. కానీ అన్నడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు ఉన్నటువంటి టీడీపీలో గెలిచినటువంటి వాళ్ళు మొత్తం మీ పార్టీలో చేరినా కూడా ఎవ్వరు కూడా చేరక ముందు 40 మంది బయట ఉన్నా 60 మంది మీరు లోపల ఉన్నా మేమేనాడు అనలేదు. కానీ గెలిచిన మంత్రులు కూడా అయ్యారు కదా, మంత్రులు అయ్యారు. మీరు పక్క పార్టీలో నుంచి తీసుకున్న వాళ్ళకే కదా సౌతి తల్లి ప్రేమ బాగా చూపిస్తారు. సో నేనేమంటున్నా అయితే మీరు సరే అదంతా ఒక కేసు ఓకే, ఇప్పుడు ఇది వైసీపీకి ఏం పని మీకున్న అబ్జర్వేషన్? నేను అదే చెప్పబోతున్నాను. అసలు విజయసాయి రెడ్డి గారు ఆయన కేసు ఉంది A2, ఆయన విషయంలో నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన విషయం మాకు అన్నీ తెలుసు. 2014కు ముందు 9కి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈరోజు A1 నుంచి A13 వరకు ఉన్నటువంటి నిందితులు ఎవరెవరో అందరికీ తెలుసు. కానీ మీరు ఇందాక వెంకటకృష్ణ గారు ఒక మాట అడిగారు, మీరు ఎందుకు ఖండించలేదు అన్నారు. మీరు ఖండించింటే గనక ఈరోజు మీకు ఏం సంబంధం లేదని మేము కూడా ఒప్పుకునేవాళ్ళం. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు ఒప్పుకునేవాళ్ళు. కానీ పక్క రాష్ట్రమైనటువంటి విజయసాయి రెడ్డి తెలంగాణలో తలదూర్చడానికి కారణం ఏంటి అంటే మీకు ఉన్నటువంటి సత్సంబంధాల వల్లనా, లేకపోతే హైదరాబాద్లో ఖజానాలు మీ వైఎస్ఆర్సీపీవి మీరు ఇన్నాళ్ళు కాపాడినందుక, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ఏర్పడితే మీరు ఇరకాటంలో పడ్డందుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర మీరు చేస్తున్నారా? ఎందుకు ఆ మనిషి ఈరోజు రాజ్యసభలో నేను ఒకటి అడుగుతాను, ఒక్క మాట అంటే ఒక్క మాట బీజేపీని తిట్టాడు ఆయన. గత 10 ఏళ్ల క్రితము పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని అన్నారు, తిట్టారు, అన్నీ చేశారు. 10 ఏళ్ల నుంచి ఆ పాపానికి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బందులు మేము అన్నీ అనుభవించాం. కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ తేలేదని ఆయన దింపారు, మీరు ఎక్కారు. సరే ఈ 5 ఏళ్లలో మీరు మోదీకి ఎన్నిసార్లు తల వంచుతా అన్నోళ్ళు మెడ వంచుతా అన్నోళ్ళు ఎన్నిసార్లు మెడ వంచిర్రు? మీరు పోయి మెడ వంచిర్రా అనేది మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు కాబట్టి మీ మిత్ర పార్టీ అయినటువంటి వాళ్ళకి మీరు మెసేజ్ పాస్ చేస్తారని నేను ఈరోజు అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఖండించలేదు. రాత్రి నుంచి మేము దీని మీద అల్లగుల్లాలు పడుతూ ఉంటే ఒక్క మాట అంటే ఒక్క మాట కేసీఆర్ ఎలాగూ బయటికి రాడు. కనీసం మీ కార్యవర్గం ఎవరైనా కూడా ఒక్క మాట మాట్లాడలేదు అని అంటే దీని మీద కుట్ర కాదా తెలంగాణ ప్రభుత్వాన్ని? అంటే మీరు ఏం చేయలేరు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలాంటి కుట్రలు పన్నుదామనే ప్లానింగ్ ఈరోజు పప్పులో కాలేయడం కాదా? మీరు చేసిన ఎవరైనా తప్పు చేసేవాడు ఇక్కడ ఒకటి ఉంది సుజాత గారు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఐక్యత ఉండదు అనేది ఒక నానుడి ఉంది. అది కొంత వాస్తవం కూడా, అవునన్నా కాదన్నా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో దాన్ని బేస్ చేసుకొని ఏమన్నా కుట్ర జరుగుతోందని అనుకోవచ్చా? లేదు, అవన్నీ ఏం కాదు. ఈరోజు మా ప్రభుత్వంలో మా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇంకోటి చూడాలి, గతంలో 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ వీళ్ళు మొత్తం నియంతృత్వ పాలన కదా. ఏనాడన్నా మంత్రులకి ఇగో మా మంత్రి ఈ పని చేశాడని ఎన్నడన్నా చెప్పారా? రేవంత్ రెడ్డి గారు ప్రతి మంత్రి గారి పేరు తీసుకొని ఇదిగో మా మంత్రివర్గంతో మేము పనిచేస్తున్నామని కలుపుకొని పోయారు, వాళ్ళు కూడా హ్యాపీగా పనిచేస్తున్నారు. కానీ లేనిపోని కుట్రలు కుతంత్రాలు మా పార్టీలో పెట్టి చిచ్చులు పెట్టాలనే ప్రయత్నం ఎందుకండి? వెంకటకృష్ణ గారు మీరు ఒక్కటి గుర్తు చేసుకోండి, మొదటి రోజు అసెంబ్లీలో కేటీఆర్ మాటలు మాట్లాడి గుర్తు చేసుకుందాం. పాపం బట్టన్నా ముఖ్యమంత్రి కావాల్సినోడు రేవంత్ రెడ్డి అయ్యారు. అంటే వాళ్ళకి లోపల పుట్టించే ప్రయత్నం చేసింది. కానీ అది పుట్టించే ప్రయత్నం చేసినా ఎక్కడ పుట్టదు, అగ్గి రగుల్చుదామనుకునే ప్రయత్నం మీరు చేశారు. కానీ ఎలాగా ఏం చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా
మంత్రులు అందరూ కలిసి క్యాబినెట్ చాలా సక్రమంగా తెలంగాణను నడిపిస్తున్నారు. ఇంకా వీళ్ళని కూర్చోలేము. ఈరోజు ఫెవికాల్ బంధంగా గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి అట్నుంచి ప్రయత్నం చేస్తున్నారు, అట్నుంచి కూలిస్తామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ ప్రయత్నాలు ఎన్నటికీ అవ్వవు. రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గిట్టకపోవడం అంటే కొంతవరకు అర్థం ఉంది. ఏది బీఆర్ఎస్ కి ప్రత్యర్థి పార్టీ తెలంగాణలో వాళ్ళిద్దరే కాబట్టి ఇక్కడ మెయిన్ గా బీజేపీ కూడా ఉందనుకోండి. అఫ్ కోర్స్ వాళ్ళకి ఏంటి అనేది నాకు ఎంత ఆలోచించినా అర్థం కాల. ఒకటి లింక్ ఏంటి అంటే బీఆర్ఎస్ కి వైసీపీకి కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధం, అదొకటి తప్ప వేరే ఏ శత్రుత్వము కనిపించట్లా. ఒకటైతే వాస్తవం, రేవంత్ రెడ్డి గారు అంటే గిట్టట్లా, ఇటు వీళ్ళకి గిట్టట్లా అటు వాళ్ళకి గిట్టట్లా. మరి అతనంటే మరి ఒక భయమా లేకపోతే ఒక రకమైన జీర్ణించుకోలేని ఇదా అర్థం కాని పరిస్థితి. విజయసాయి రెడ్డి గారు అసందర్భంగా రాజ్యసభలో అలా మాట్లాడడం దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు రాజ్యసభ ఉన్నది ప్రజా సమస్యలు చర్చించడానికి, అంతే కదా. అలాగే అనేక అంశాలని ప్రస్తావన చేసి ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రభుత్వం నుంచి సమాధానాలు పొంది ప్రజలకు ఏదైనా మేలు జరిగేటువంటి దానికోసము పార్లమెంట్ మొత్తం రాజ్యసభ కానీ లోక్సభ కానీ. ఇక్కడ ఆయన రాజ్యసభ మెంబరు రెండోసారి, మళ్ళీ అనుభవం లేదు, కొత్తగా వచ్చాడు, రెండోసారి. అక్కడ అసలు అది ప్రస్తావన చెయ్యకూడదు అనేటువంటిది ఆలోచన లేకుండా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కనపడితేనే అక్కడ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాట మాట్లాడడం అయితే ఖచ్చితంగా స్పీకరు అంటే చైర్మన్ ఖండించి ఉండాల్సింది. అంటే ఖండించకపోయినా ఆపాలి, మైక్ ఆపేసేసి ఇలాంటి రికార్డు నుంచి తొలగిస్తున్నట్టునే చెప్పాలి. అది కూడా చెప్పలే ఆయన, రికార్డు నుంచి తొలగిస్తాను దీన్ని, మీరు ఇక్కడ ఇతర రాష్ట్రాల గురించి మీరు ప్రస్తావన చేయడం ఇక్కడ కరెక్ట్ కాదు ఇది అని చెప్పి ఉండాల్సింది, చెప్పలేదు. సరే చెప్పలేదు అంటే ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా వినడానికి హాయిగా ఉందేమో వాళ్ళకు కూడా, ప్రభుత్వం పడిపోద్దంటే అబ్బా ఎంత మంచి మాట చెప్పారు. స్పీకర్ మొహంలో స్మైలింగ్ మళ్ళీ చైర్ ఉద్దేశించి మాట్లాడాను. అంటే ఒకటి అంటే రిలేషన్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు బీజేపీతో అనుబంధంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అనేది కూడా ఫేస్ లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుబంధంగానే ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందని వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడినా కూడా దాన్ని ఆపాలనే ప్రయత్నం వీళ్ళు చేయరు. ఈవెన్ లోక్సభలో అయినా కూడా అలా జరుగుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ సరే ఈ రెండు అంశాలు ఇక్కడ మనకు రావాలి. ఒకటి ఏంటంటే కూలిపోతుంది అనడం వేరు, కూల్చుతాం అనడం వేరు. అయితే కూలిపోతుంది అనే పదాలే వాడారు అందరూ, కూల్చుతామని ఎవరు వాడలేదు. ఇంగ్లీష్ లో అలాగే ఉంటాయి కదా మనకు విన్నంత వరకు. కూలిపోతుంది కూల్చుతామని ఎవరైతే అనలేదు. అయితే కూలిపోతుంది అన్నా కూడా కూల్చుతాం అనకపోయినా కూల్చే అవకాశం ఎవరికి ఇక్కడ ఒకవేళ అంతే సింపుల్ గా. బీజేపీకి ఉందా? లేదు. 8 సీట్లు ఉన్నాయి బీజేపీకి, లేదు. 7 సీట్లు ఉన్నాయి ఎంఐఎంకు, లేదు. ఉన్నది బీఆర్ఎస్ కే కదా. మరి అటు చెప్పినా ఇటు చెప్పినా అటువైపు వెళ్తుంది కదా. బీఆర్ఎస్ కే తర్వాత బీఆర్ఎస్ అంటే జగన్ కి ఫ్రెండే కదా. అక్కడ ఎవరైనా లాజిక్ ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఎందుకు మైండ్ గేమ్ అందరు ఆడుతున్నారంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఆ ఎన్నికలు లేకుంటే ఈ మైండ్ గేమ్ ఆడేవాళ్ళు కాదు. అవి ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, నాకున్నటువంటి ఒక పెద్ద సర్వే సంస్థ ద్వారా తెలిసింది, కేవలం ఒకే పార్లమెంట్ సీటు వాళ్ళకి వచ్చారు. ఇది బాగా ప్రచారం అవుతుందండి, నిజమే నాకు తెలియదు కానీ చాలా మంది ఒకటే గెలిచే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. సరే అది మీరంటే రాజకీయ పార్టీలకు మీరైనా బయట జరుగుతున్నది పబ్లిసిటీ అయితే కూడా వచ్చే అవకాశాలు అంటే ఒకటి గ్యారెంటీ, 2 బోనస్ రావచ్చు. ఇప్పుడు ఆ విషయంలో ఆందోళనకరంగా ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అదే జరిగితే అందుకే అన్నా ఆయన అంటుంటే ఇప్పుడు రాజకీయ పార్టీ నేనైనా మాట్లాడొచ్చు కానీ, రాకేష్ ఒక్క మాట నేను చెప్తా మీకు, రాజకీయ పార్టీలు ఎన్నైనా మాట్లాడొచ్చు కానీ బయట ఈ రకమైన చర్చ మరి ఎట్లా జరుగుతుంది, ఎవరు ప్రచారం చేసినా తెలియదు. ఇది బాగా జరుగుతుంది. మీరు
దాన్ని ఎలా ఇది చేసుకుంటారో చేసుకోండి, మీ దృష్టికి తెస్తున్నా నేను. ఒకటే గెలుస్తారట, రెండోది బోనస్ అట అని అట 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 మౌత్ పబ్లిసిటీ జరుగుతోంది. మీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి అఫ్ కోర్స్ మీ నాయకత్వం దృష్టికి వచ్చే ఉంటుందిలే. చెప్తాను, మేము గెలిచింది 39 స్థానాలు. నిజమే నానే కాదనట్లేదు. నేనేమంటున్నా అంటే ఈ జరుగుతున్న ప్రచారాన్ని మీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తే కొంత ఇది ఉంటుంది, లేకపోతే మౌత్ పబ్లిసిటీ చాలా డేంజర్ కదా. ఒక్క నిమిషం రాకేష్ గారు, సార్ కంప్లీట్ అయినాక తీసుకుంటా, ఒక్క నిమిషం ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా మాట్లాడుతుంటే చెప్పండి. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదులే, ఆయన కొద్దిగా ఆయన లైన్ వేరు ఉంటుంది, తర్వాత చెప్తారు. కాంగ్రెస్ పార్టీ కాదులే, ఆయన వదిలే, నువ్వు అట్లా అనుకోకు. లేదు సార్, ఇద్దరు కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడించారు, మూడో కాంగ్రెస్ పార్టీ మాట్లాడతానని మేము ఒప్పుకుంటాం. మాకేం లేదు సార్, మేము తప్పకుండా వెంకటకృష్ణ గారు మేము రాజకీయ పార్టీ రాకేష్ అట్లా అట్లా కాదు కదా, దాన్ని అట్లా క్రియేట్ చేయాలని అనుకోకు దయచేసి. లక్ష్మణ్ గారు కాంగ్రెస్ లైన్ ఉండదు అసలు. కావాలంటే తర్వాత చెప్తా, ఇప్పుడు లాజిక్ చెప్పాను, వేరే లైన్ లాజిక్ నేను క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా, క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా. ఇంకా ఈసారి ఆయన పక్క హిందుత్వవాది, నేను ఓపెన్ గా చెప్తున్నా, పక్క హిందుత్వ సంఘ్ భావజాలం ఉన్న వ్యక్తి ఆయన. మరి రాజ్యసభ చైర్మన్ అలా చేయకూడదని కూడా అన్నాడు కదా. సో దేని దానికే రైట్. ఎనీవే ఒక్క నిమిషం ప్లీజ్. లాజిక్ నేను ఏం చెప్పాను, కూలిపోతుంది అన్నా కూడా కూల్చేది ఎవరు మరి ఆ మాట కూలిపోద్దని అంటారు. మరి బీఆర్ఎస్ కూర్చోగలిగితే శక్తి బీఆర్ఎస్ కి ఉంది కానీ ఎవరికి లేదు కదా, వేరే పార్టీలకే లేదు. లేనప్పుడు మీరు ఆ ప్రయత్నాలు అంటే మీ మనసులో ఆ మాట ఉందని కదా దాని అర్థము. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం కూడా నడుస్తున్నది కదా. అయితే కాంగ్రెస్ పార్టీ కానీ అంటే ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఊరుకునే మనిషి అసలు కాదు. ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. ఆయన ఎందుకు గెలిచారు 5-6 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, దాని అంతరార్థం ఏంది? కేసీఆర్ గారు కూడా ఇండైరెక్ట్ గా అన్నాడు కాంగ్రెస్ వలలో పడొద్దు అని. అంటే వల పడుతుందనే కదా. ఇప్పుడు అసలు మీ కంట్రోల్లో వాళ్ళు ఉంటే మీకు తెలియకుండా వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి గారిని కలిశారు? కలిసిన తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగింది మీకు సమాచారం ఉంటే చెప్పండి చూద్దాం. నాకైతే సమాచారం ఉంది. మీకుందా? ఉంది. ఏం సమాచారం ఉంది? 4-5 వస్తే కాదు, అప్లికేషన్లు పెట్టుకున్నారు మొత్తం. 4-5 వస్తే కాదు, పార్టీ చీలి విలీనం చేసేటువంటి సంఖ్య కావాలి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. ఆ సంఖ్య కోసం ఎదురు చూస్తాం. అది టైం పెట్టినా కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అట్లా రండి, అంతే కదా. మీరు రండి, పనులు ఏదైనా అడగండి, చేయగలించేస్తాము, లేకుంటే లేదు. నేనైతే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మేము తీసుకునే పరిస్థితులు లేవు అనేటువంటి పద్ధతిలో జరిగిందని అయితే నాకు సమాచారం ఉంది. రైట్, వెల్ సెడ్. రైట్, గౌతమ్ గారు ఈ పరిణామాల్ని ఎలా చూస్తున్నారు? నిజంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే అంటే పార్టీ పాతదే కావచ్చు కానీ ఇప్పుడు కొంచెం జోష్ అందుకుంటోంది ఏపీలో. ఈ టైంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చి, అటు కర్ణాటకలో కొంచెం దానికంటే ముందు అధికారంలోకి వచ్చి, పొరుగు రాష్ట్రాల అధికారంలో వచ్చిన జోష్లో మీరు అక్కడ ఉన్నారు, కొంచెం కష్టపడుతున్నారు. ఈ టైంలో విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ లేకపోతే మీ రాష్ట్ర నాయకత్వం, మీరు అఫ్కోర్స్ యువర్ ఆల్సో వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, మీరందరూ దీన్ని ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడం అనే చేస్తున్నారా? దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఒకటి, మీరు అన్నట్టుగా కర్ణాటక గెలుపు తర్వాత ఆ ఉత్సాహం తెలంగాణ గెలుపుకి దోహదపడింది. కరెక్ట్. తెలంగాణ గెలుపు తర్వాత ఖచ్చితంగా ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతానికి మా సాయశక్తులా సహకరిస్తాం, మేము అవసరమైతే మేము వెళతాం అని వారు స్పష్టం చేశారు. కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనేది 100% తీరుతుంది. అది మొదలైంది, ఆ ప్రస్థానం మొదలైంది. ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనేది ఎవరికైతే నష్టమో వాళ్ళు కలత చెందుతూ ఉన్నారు, అసహనం చెందుతూ ఉన్నారు, వాళ్ళు అపజయాన్ని ఊహిస్తూ ఉన్నారు. కనుకనే వాళ్ళు టార్గెట్ రాజ్యసభలో అంత స్పష్టంగా విజయసాయిరెడ్డి గారు నిన్న అంతసేపు మాట్లాడిన దాంట్లో భారతీయ జనతా పార్టీ అది కేంద్రంలో అధికారం ఉండి 10 ఏళ్ళు అయినప్పటికీ
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆయన మాట్లాడలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదని ఆయన మాట్లాడలేదు, రాయలసీమకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఉత్తరాంధ్రకి చట్టంలో పెట్టిన అంశాలు అమలు చేయాలని అడగలేదు, లేదా మెట్రో రైలు ఏమైందని అడగలేదు, రైల్వే జోన్ ఏమైందని అడగలేదు, కడప ఉక్కు పరిశ్రమ ఏమైందని అడగలేదు. ఆయన మాట్లాడిందల్లా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయటం. కాంగ్రెస్ పార్టీని ఏమి అటాక్ చేస్తున్నాడు ఆయన? 2014 తర్వాత దేశం అభివృద్ధి చెందుతుందంట, 2014 దాకా కాంగ్రెస్ హయాంలో చీకట్లో కొట్టుమిట్టాడిపోయిందంట. అది విజయసాయిరెడ్డికి తెలిసిన రాజకీయ పరిజ్ఞానం. కనుక విజయసాయిరెడ్డి అంటే విజయసాయిరెడ్డి కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన రాజకీయ పరిజ్ఞానం. కనుక జగన్మోహన్ రెడ్డి గారే నిన్న విజయసాయిరెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చీకట్లో ఉందన్నమాట. విజయసాయిరెడ్డి చెప్పదలుచుకున్నాడు అది. అంతే కదా. మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్లు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన, రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ రాజ్యం ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపించిన, అనేక జలయజ్ఞం ప్రాజెక్టులు పెట్టి ఇరిగేషన్ డెవలప్ చేసిన, అవన్నీ కూడా చీకటి కోణంలో ఉన్నాయి. మీరు వచ్చాక, ముఖ్యంగా బీజేపీ వచ్చాక దేశం వెలిగిపోతుంది అనేటువంటి ఉపన్యాసం వారు చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఎలాగా కాంగ్రెస్ ప్రత్యర్థి కనుక భావజాల పరంగా సిద్ధాంత పరంగా ముక్త భారత్ అనేటువంటి స్లోగన్తో వాళ్ళు పనిచేస్తున్నారు కనుక మేము కూడా అదే స్లోగన్తో ఉన్నాము, మేము కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అని అంటున్నాము. కనుక కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో బలపడుతుంది, బికాజ్ ఆఫ్ తెలంగాణలో గవర్నమెంట్ రావటం వల్ల బలపడుతుంది, కర్ణాటకలో రావటం వల్ల బలపడుతుంది. కనుక దీన్ని కూల్చే పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఒక ఇండైరెక్ట్ సలహా ఇచ్చినట్టుగా ఆయన నిన్న మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. కనుక ఈ ముగ్గురు కుట్ర చేసి తెలంగాణలో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజల తిరుగుబాటు వస్తుంది తెలంగాణలో. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్రజాస్వామ్య పాలన చూస్తారు. మాట్లాడుతున్న టైంకే బ్రేకింగ్ వస్తా ఉంది. ఏంటి తెలుసా, ఎన్సీపీలో ఎంత సీనియర్ మోస్ట్ లీడర్ అండి ఆయన శరద్ పవార్ గారు. ఆ పార్టీకి ఉన్న చరిత్ర ఏంటి? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో తిరుగుబాటు వర్గం అజిత్ పవార్కి, ఆ ఎన్సీపీ గుర్తు తీసుకెళ్లి అజిత్ పవార్ వర్గానికి ఇచ్చారంట. ఇప్పుడే బ్రేకింగ్. ఇగో ఇలా ఉంటాయి మ్యాచ్ ఫిక్సింగ్లు. అంటే షిండే శివసేనకి షిండేకి అలాగే ఇచ్చారు, అదే ఎన్సీపీకి అలాగే ఇచ్చారు, అదే కదా. కనుక రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్ విషయమే నేను మాట్లాడతా. ఆంధ్రప్రదేశ్లో వెంకటకృష్ణ గారు కాంగ్రెస్ లో అటు 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 7,50,000 కోట్ల పైచీలకు అప్పులు జరిగాయి ఈ 5 ఏళ్లలో. రేపు అప్పు చేయడానికి కూడా లేని పరిస్థితి వచ్చింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది. ఈ బటన్లోకి సంక్షేమ పథకాలు కూడా ఆదాయం లేకపోతే, అప్పులు ఇవ్వకపోతే ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థిక పరమైన ఏమంటారు దాన్ని, ఒక ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోతా ఉంది. మనం ఎకనామిక్ ఎమర్జెన్సీ అనొచ్చు, అలాంటి ఒక పరిస్థితికి వెళ్ళిపోతా ఉంది. కనుక ఈ దుస్థితిలో తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాల మీద రాష్ట్ర ప్రజలు రేపు ఓడించబోతా ఉన్నారు. ఆ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 90% మంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళారు. ఆ రోజు వాళ్ళంతా 40-50 ఏళ్ళుగా కాంగ్రెస్ కుటుంబాలు. కనుక కాంగ్రెస్ కుటుంబాలు తిరిగి కాంగ్రెస్కి వస్తాయి, లైక్ షర్మిల్ గారు వచ్చినట్టే. కనుక కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడుతుందో వైసీపీ అంతరించిపోతుంది. ఎలాగా? అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తాడు, జాగ్రత్త. చాలా మంది కాంగ్రెస్ లో కాంగ్రెస్ నుంచి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా కాలం బయట పనిచేసి తిరిగి కాంగ్రెస్ లో మెర్జ్ అయిన చరిత్ర కూడా ఉంది దేశంలో. మెర్జ్ అవుతారు లేదా పొత్తులు పెట్టుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే అవును. సో అందుకని ఆంధ్రప్రదేశ్ లో వెంకటకృష్ణ గారు నిన్న విజయసాయిరెడ్డి ఉపన్యాసం ఏం స్పష్టం చేస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలపడుతుంది, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అంతరించిపోయే దశకి మొదలవుతుంది. రైట్, ఓకే. రాకేష్ గారు ఇప్పుడు చెప్పండి, ఇక మీరు ఇందాక వాటికి ఆ కామెంట్స్కి ఏదో మాట్లాడుతున్నారు, మీరు దాని మీద చెప్పండి. అట్లాగే ఇది మాత్రం సరే, మీరు అవునన్నా కాదన్నా, విజయసాయిరెడ్డికి మేము ఏమైనా చెప్పామా, మాకేం సంబంధం అని మీరు అన్నా కూడా దాని ఇంపాక్ట్ అయితే మీ మీదే ఉంటుంది. ప్రజల్లో ఆల్రెడీ ఇదే చర్చ పోతోంది. వాళ్ళకి ఏం పని మాట్లాడారు అని అంటే, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తారు అనేదే పోతా ఉంది. మరి అది మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితే. విజయసాయిరెడ్డి మీకు ఏదో చేద్దాం అనుకొని ఏదో చేశాడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నా అంటే, ఇంతకుముందు అక్క చెప్పినట్టు
కాంగ్రెస్ పార్టీ మీద కేసులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టింది, ఆ రోజు కాంగ్రెస్ ఎంపీగానే ఉండే ఆయన మీద పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అవును, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి కేసులు వాళ్ళు కొట్లాడుతున్నారు. ఆ రోజు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ. గౌతమ్ గారు చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన శంకర్రావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పాదయాత్ర చేసి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిల గారు కూడా ఈ రోజు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని గొప్ప లక్ష్యం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళ మనిషినో వదలరు అనమాట. సార్ ఇప్పుడు ఒకటి ఇంకొక మాట ఏమంటుందంటే, అక్క ఇంకో మాట చెప్పింది, ఎవరు ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నా గానీ మేము తప్పకుండా దాన్ని ఎదుర్కొంటామంటే ఒక మాట చెప్తున్నాను అక్క. ఆ రోజు మా ప్రభుత్వాన్ని కూలగొడతామని ప్రయత్నం చేసింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం కూడా మీకు తెలుసు. నేనేమంటున్నా అంటే మేము ఎక్కడ కూడా ఆ ప్రయత్నం చేయలేదు. అండ్ ఇంకొక మాట చెప్పారు మీరు, కడియం సిఆర్ గారు అన్న మాటలు, కడియం సిఆర్ గారు స్పష్టంగా అన్నారు, కావాలంటే విజువల్ బయట మీకు కావాలంటే మళ్ళీ పంపిస్తాను. ఆయన ఏమన్నారంటే, వాళ్ళు 64+1 65 మంది ఉన్నా గానీ మనం కూడా అంతే పటిష్టంగా 39 మంది మనం ఉన్నాం, 7 ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం, ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం వాళ్ళతో అవుతుందా అని చెప్పేసి అన్నారు. ఉసిరిగారి మూట అన్నారులే. అది కూడా జనం ఏది మర్చిపోరు రాకేష్, ప్రజలు ప్రతి మాట గుర్తు పెట్టుకుంటారు. ఉసిరిగాయల మూట అని కూడా సార్ మీకు ఒక మాట చెప్తాను చూడండి సార్, ఈ రోజు ప్రజలు ఏది గుర్తు పెట్టుకుంటున్నారనగా ఆ రోజు ఓటుకు నోటు కుట్ర చేసినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేనేమంటున్నా అంటే గుర్తు పెట్టుకుంటారు మర్చిపోతారు అంటే తప్పకుండా. ఒకటి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మాడిఫై అయినంత మాత్రాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజు మేము ఒక్కటే చెప్తున్నాం, మా పార్టీ నుంచి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఒక కామెంట్ కూడా చేయలేదు. మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, 5 సంవత్సరాల ఓపికగా ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తాం. మాకు పోరాటాలు కాదు, ఆ పోరాటాలు ఉంటాం. మేము ఒకటే చెప్తున్నాం, విజయసాయి రెడ్డి గారు ఏ క్రమంలో అన్నారో లేకపోతే ఎందుకు అన్నారో, బీజేపీ పార్టీతో ఏ విధంగా మాట్లాడిపించారో మాకు సంబంధం లేదండి. మేము మాత్రం ఈ రోజు కూడా స్పష్టంగా ఒకటే మాట చెప్తున్నానండి, ఏబిఎన్ సాక్షిగా మేము 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్ లో కూడా డబుల్ డిజిట్ గెలవబోతున్నాం. వీఆర్ ఛాలెంజింగ్. ఏబిఎన్ సాక్షిగా అంటే ఏబిఎన్ వేరు, సాక్షి వేరు. సాక్షి మీది, ఏబిఎన్ ప్రజలది. ఓకే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీద నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోబోతోంది? అఫ్ కోర్స్ మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చి ఉంటారు ఢిల్లీ నుంచి కదా, సో ఏంటి మీ పార్టీ ఆలోచన? మీరంటే కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ లో అధికార ప్రతినిధి హోదాలో, పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది బ్రీఫ్ గా వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకి? అంటే మీరు కూడా ఇది అనుకుంటున్నారా ఇది బూమరాంగ్ అవుద్ది బీఆర్ఎస్ కని? మీరు ఎందుకంటే ప్రజలకి ఇప్పటి వరకు వాళ్ళు తెలంగాణలో చేసినటువంటి అవినీతి విషయాలు మాత్రమే తెలుసు. మేమేమనుకుంటున్నాం అంటే దీంట్లో ఆర్థిక లావాదేవీలు ఇద్దరికీ ఉన్నాయేమో అని అనుమానం కూడా ఉన్నది. మేము రేపు పొద్దున ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత దాన్ని మేము ఈడీకి తీసుకెళ్తాం, సిబిఐకి కూడా తీసుకెళ్తాం. దీని వెనకాల కుట్ర, ఇంత పెద్ద కుట్ర పన్నాగం జరిగింది. ఎందుకు అంత ఈజీగా తీసుకోవద్దు. ఇదేదో రాకేష్ ఈ మధ్య ఒక చర్చ కూడా జరిగింది సుజాత గారు, అంటే నిజానికి నాకు తెలియదు కానీ మా ఎండి గారు వీకెండ్ కామెంట్ రాస్తారు కదా, అందులో రాసిన ఒక వారం రాసిన దాంట్లో ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు కాస్త ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూడా ఉన్నారు అనలే ఆయన రాశారంటే ఇంకా అది అంతే, దానికి ఇంకో తిరుగులేని ఇది ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ లో పడ్డారు అని అంటే ఆ రకమైన ఇబ్బంది కూడా ఉంది. మరి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు అంటే మొత్తం అక్కడే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఇక్కడ జరిగినటువంటి అంటే ఇప్పుడు మీ సార్ దగ్గర డబ్బులు లేవు అన్న అది తప్పు, మా సార్ దగ్గర మస్తు డబ్బులు నేను చెప్పదలుచుకున్నావా? మా సార్ దగ్గర డబ్బులు లేవు కానీ ఏదో మాట ఏ రోజు మా దగ్గర లేవు, ఆస్తులు లేవు, డబ్బులు లేవు. సరే, తెల్ల రేషన్ కార్డు అవుతుంది కదా. ఒక్క విషయం, 2019 ఎన్నికల్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఫండింగ్ చేసిండు. అది అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి ఫండింగ్. తమ్ముడు ఆగుతామండి మాట్లాడి 2019లో కేసీఆర్ అక్కడ ఫండింగ్ చేస్తే 23లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫండింగ్ చేశారు. అది 2 చెల్లు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నట్టే నేను అక్కడికే వస్తున్నాను, మీరు చెప్పేశారు. ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం చుట్టంతా ఆయనకి గెరిగీసి పెట్టేశారు.
గెరిగేసి పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఫండింగ్ కావాలి. కేసీఆర్ మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేయబోతున్నాడు. అంటే పొద్దున ఒక నిమిషం తమ్ముడు, తెలంగాణలో మీ ఆస్తులు అంటే మీరు కాపలా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్ని మళ్ళీ మీరు కాపాడాలి అన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చారు. అందులో ఎలాంటి డౌట్ ఒప్పుకోకపోయినా తమ్ముడు ఆస్తులన్నీ బినామీల పేర్ల మీదనో లేకపోతే అక్రమాస్తులు ఏవో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు సోదరా పాపం మీ అంత నీతి నిజాయితీలతో మిగతా టీఆర్ఎస్ నాయకులు పనిచేయట్లేదులే కానీ మంచోడు ఒప్పుకుంటున్నావు. ఒక్క నిమిషం తమ్ముడు, ఇవన్నీ కాపలా కాస్తున్నటువంటి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళ సొంతం అవుతాయి. ఇదంతా రేవంత్ రెడ్డి గారి హయాంలో జరిగే పని కాదు కాబట్టి ఈ కుట్ర పని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేశారు. దీని వెనకాల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని అనుమానం మాకుంది. కాబట్టి ఈ అనుమానాల్ని మేము రేపు పొద్దున సిబిఐకి ఈడీకి మేము ఈ కేసుని ఫిర్యాదు చేయబోతున్నాం. మరి ఎందుకండి అనవసరంగా పోయి నోరు జారిండి అనుకుందామా? పోయి రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పంపించిన దూత ఆ విధంగా మాట్లాడి ఆయన ఇరుక్కున్నాడు. అప్పుడు ఏటి ఉన్నాడు, ఇప్పుడు ఏమన్నా అవుతాడు. రైట్. ఎనీవే సుజాత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.